ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్ల వారు ఈ రోజు కొనసాగింది. బీఆర్ఎస్ నేతలతో కలిసి అరికపూడి ఇంటికి వెళ్తారని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. దీంతో పోలీసులు అలర్ట్ అయి బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీజీపీ జితేందర్. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాళ్లు ప్రతి సవాళ్ల వార్ ఎపిసోడ్ ఈ రోజు కూడా కంటిన్యూ అయింది. నిన్న కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి అరికపూడి వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈ చర్యకు ప్రతిచర్యగా ఇవాళ బీఆర్ఎస్ నేతలతో కలిసి అరికపూడి ఇంటికి వెళ్తానని సవాల్ చేశారు కౌశిక్ రెడ్డి. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి బయలుదేరి కూకట్పల్లిలోని గాంధీ ఇంటికి వస్తానని ప్రకటించారు కౌశిక్. దీంతో అటు కౌశిక్ ఇంటితో పాటు మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీసు ముందు పోలీసులను భారీగా మోహరించారు ఉన్నతాధికారులు. బీఆర్ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం పేరుతో గాంధీ ఇంటి ముట్టడికి ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. గాంధీ నివాసంలో బీఆర్ఎస్ సమావేశానికి మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు హాజరవుతామని తెలిపారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉదయం 11 గంటలకు గాంధీ ఇంటికి వస్తానని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్లోని ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి షంబీపూర్ రాజు అరికెపూడి ఇంటికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి నుంచి కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆపారు. ఈ టైంలో పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరకు కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. డీసీపీ పరిధిలో ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లుతున్న ఉద్దేశంతో ఇక్కడ షంబీపూర్ రాజు ఇంటి దగ్గర అతన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి షంబీపూర్ రాజు ఇంట్లో ఉన్నారనే సమాచారంతో ఇద్దరు నేతలను అరెస్టు చేశామని చెప్పారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. నేతలకు మద్దతుగా వచ్చిన కార్యకర్తలను అరెస్టు చేసి పీఎస్కి తరలించారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. గాంధీ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్ కి తరలించారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. ఇంటి నుంచి బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు రక్షణ లేదన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. చిల్లర రాజకీయాల కోసమే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఆ గుండాలని తీసుకొని వచ్చి నన్ను సంపించే ప్రయత్నము నిన్న చేసిరు కదా, ఎందుకట్లా చేసిరని నేను అడుగుతా ఉన్నా పోలీసు వాళ్ళు. వచ్చిన వాళ్ళ 30-40 మందిని ఇలా సైబరాబాద్ పోలీస్ అనేది ఆ 30-40 మందిని ఆపలేకపోయినరా? ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని. చీర గాజులు చూపించి మహిళలను అవమానించేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. ఆంధ్ర వాళ్లంటూ రెచ్చగొట్టి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారు. ఏపీ, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి విచ్చలవిడి మాటలకే సమాధానం ఇచ్చానని తెలిపారు. కౌశిక్ రెడ్డి 5 ఏళ్ల క్రితం హైదరాబాద్ వస్తే తాను 50 ఏళ్ల క్రితం వచ్చానన్నారు. రెచ్చగొట్టి నా ఇంటిపై రాళ్లు రువ్వారని అన్నారు అరికెపూడి గాంధీ. రాళ్లు రువ్వావు, కుండీలేసావు, దుర్భాషలాడావు, ఒక అద్దం పగలు కొట్టారా, నన్ను ఏం పీకుతారా మీరు అని మాట్లాడావు. నువ్వు ఈ భాష కరెక్ట్ అని హరీష్ రావు గారు గాని, కేసీఆర్ గారు గాని కరెక్ట్ అని అంటే అది కరెక్టే. నేను మాట్లాడిన భాష కూడా కరెక్ట్. తల్లి చెల్లి తేడా తెలియని వాడు సగ భాగం అర్ధాంగులు ఉన్నవాడు, రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరా గాజుల్ని, మహిళల్ని తేలిక చేసి మాట్లాడినవాడు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు పోలీసులు. నిన్న రాత్రి హరీష్ రావును అరెస్టు చేసే సమయంలో తోపులాట జరగడంతో ఆయన చేతికి స్వల్పంగా గాయమైంది. దీంతో ఏఐజీ హాస్పిటల్లో హరీష్ కి డాక్టర్లు ఆరోగ్య పరీక్షలు చేశారు.
ఉదయం నుంచి హరీష్ రావు నివాసం దగ్గర సెక్యూరిటీ పెంచారు పోలీసులు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆరోపించారు హరీష్ రావు. గాంధీ గారికి టాయిలెట్ ఇచ్చి అడిషనల్ డీసీపీ గారిని ఎస్కార్ట్ గా పెట్టి 8 పోలీస్ స్టేషన్లు దాటించి మా కౌశిక్ రెడ్డి గారి ఇంటి వరకు తెచ్చి దాడి చేయించారే. కూకట్పల్లి నుంచి 2 గంటలు ప్రయాణం చేసి కౌశిక్ రెడ్డి గారు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా. మరి నిన్నేమైంది డీజీపీ గారు? ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే, ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే 10 రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు. 10 రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. బీఆర్ఎస్ నాయకుల మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని ఫైర్ అయ్యారు ఎంపీ మల్లు రవి. వాళ్లలో వాళ్లే కొట్లాడుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులపైనే అటాక్ చేసి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మల్లు రవి. అపోజిషన్ లాగా వారిని వారే డిస్ట్రక్షన్ చేసుకుంటున్నారనే సంగతి మర్చిపోయి కొట్లాట చేసుకుంటూ రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తూ పోలీసుల మీదనే అటాక్ చేసేటటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి రాజకీయాల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. మహిళలను కించపరిచేలా ఆయన మాట్లాడే తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు దానం. ప్రాంతీయ విద్వేషాలకు తెరలేపింది ఎవరు? గాంధీ గారు ఒక ఆంధ్ర ఎమ్మెల్యే అని. మీరు ఓట్లు వాళ్ళే కావాలి, వాళ్ళ దగ్గర బిజినెస్ ఉంటే వాళ్ళ డబ్బులు కావాలి, వాళ్ళతో బిజినెస్ చేయాలి. ఇప్పుడేమో వాళ్ళు ప్రాంతీయమని గాంధీ ఆంధ్ర వాళ్ళని చెప్పి అంటున్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ ని ఖతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి. తెలంగాణ యాస భాషతో కేసీఆర్ రాజకీయ పబ్బం గడిపారన్నారు. హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు కేటీఆర్ దుర్మార్గమైన ఆలోచనల వల్లే కౌశిక్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఆరోపించారు కాంగ్రెస్ నేత దయాకర్. ఎమ్మెల్యేగా దురదృష్టవశాత్తు ఎన్నికైన పాడి కౌశిక్ రెడ్డి గారి భాషా ప్రయోగం చూస్తూ ఉంటే వీధులలో కొట్లాట కూడా జరిగినప్పుడు అటువంటి నీచమైన భాష వాళ్ళు వాడరు. మరి అది ఆయనకే వచ్చిందా? హరీష్ రావు గారు నేర్పిస్తున్నారా? లేకుంటే కేటీఆర్ గారు అక్కడ అమెరికా నుంచి ఫోన్ల ద్వారా మెసేజ్ పంపిస్తున్నాడా? అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు. హుందాగా రాజకీయాలు అనేవి హుందాగా చేయండి. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ప్రజల కోసం ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. కన్స్ట్రక్టివ్ వర్క్ కోసం మీరు ఏం చేసినా ప్రభుత్వం మీ సలహాలను స్వీకరిస్తుంది. పబ్లిసిటీ పాపులారిటీ కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని ఆరోపించారు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. సీనియర్ నేత గాంధీ పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కూకట్పల్లిలోని అరికపొడి గాంధీ ఇంటికి చేరుకుని మద్దతు తెలిపారు బొంతు రామ్మోహన్. ఇలా మాట్లాడుకుంటూ రెచ్చగొట్టే విధానాలు ఖండిస్తున్నాం. మరి ఇలా ఖబర్దార్, ఈ మాటలు ఇవన్నీ కూడా బంద్ చేయకపోతే ఇవాళ గాంధీ గారు కానీ మరి రేపు ఎవరి పట్ల కానీ ఏ రకంగా మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవడానికి సపోర్ట్ చేయడానికి, ఇలా మృదువుగా హైదరాబాద్ నగరం తెలంగాణలో అడ్మినిస్ట్రేషన్ కొనసాగించడానికి ఎవరు ఆటంకాలు కలిగించినా ఈ ప్రభుత్వాన్ని మరి అడ్మినిస్ట్రేషన్ దానికి డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు డీజీపీ జితేందర్. చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందన్నారు డీజీపీ.